నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా మందికి హెయిర్ ఈ మధ్య కాలంలో వైట్ అయిపోతుంది. అవును. లైక్ గ్రే హెయిర్ అంటూ ఉంటాం కదా! సో, ఇది ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తున్నాయి. దీనికి కారణం మన లైఫ్ స్టైల్ అంటారా? మనం తీసుకుంటున్న ఫుడ్ లేదు అనంటే స్లీప్ ప్యాటర్న్ సరింగ్గా లేకపోవడమో తెలీదు కానీ, దీన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నామని సో మెనీ క్వెషన్స్ అండ్ సో మెనీ కంప్లెయింట్స్. అవునండి. సో, దీన్ని తగ్గించుకోవాలి అనంటే ఫర్ న్యాచురల్ వేలో ఏ విధంగా సాధ్యం అంటారు? రైట్. బేసిక్‌గా హెయిర్ అనేది మనకు బ్లాక్ కలర్ ఎందుకొస్తుందంటే, దాంట్లో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందనమాట. హ్మ్. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఎప్పుడు వరకు ఉండాలి, ఎప్పుడు వరకు ఉండకూడదని ప్యూర్‌లీ జెనెటిక్ ఇది. సో, జెనెటికల్‌గా మనకు తాత ముత్తాతలకి యంగ్ ఏజ్‌లో గన వైట్ హెయిర్స్ వస్తే, గ్రే హెయిర్ వస్తే, పిల్లలకు గూడా ఆ జీన్స్ గన వస్తే గ్రే హెయిర్ అనేది రావడం అనేది కామన్ అనమాట ఎర్లీ ఏజ్‌లో. ఓకే. నేను కొంతమందిని చూసిన వాళ్ళలో ఈవెన్ 16, 17 మేబీ 14, 15 ఇయర్స్‌లో గూడా గ్రే హెయిర్ రావడానికి వచ్చిన కేసెస్ చాలా చూశాననమాట. ఈ గ్రే హెయిర్‌కి మనము ఒక 100 మార్క్స్ ఇస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మార్క్స్ మనం దేనికియ్యాలంటే జెనెటిక్స్‌కియ్యాలి. ఓకే. అంటే తాత ముత్తాతలు గాన యంగ్ ఏజ్‌లోనే వాళ్ళు గాన వైట్ గ్రే హెయిర్ ఉంటే వీళ్ళకి గూడా వచ్చే ఛాన్స్. ఇంకో 20% ఏమిస్తామంటే సరిగా రాంగ్ డైట్ తీసుకోవడానికి, నిద్ర సరిగా పోకపోవడానికి, ఎక్సర్సైజ్ చేయకపోవడము, లైఫ్‌లో స్ట్రెస్ ఉండడము, ఆల్కహాల్, స్మోకింగ్ ఈ అడిక్షన్స్‌కి బానిసలు కావడము. ఇది జస్ట్ 20% కాంట్రిబ్యూషనే అనమాట. బట్ 80% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ అనేది మనకు జెనెటిక్స్ ద్వారానే ఈ గ్రే హెయిర్‌కి ఉంటుంది. ఓకే. సో, దీన్ని తగ్గించుకోవాలి అనంటే, మనం న్యాచురల్ వేగా ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి అంటారు? రైట్. సో, ఫస్ట్ దీంట్లో 2 పార్ట్స్. 80% ఆఫ్ ది పీపుల్‌కి 80% మనము తగ్గించలేము. దట్ ఈస్ ప్యూర్‌లీ జెనెటిక్. ఇంకా 20% మన చేతిలో ఉన్నదేంటంటే డైట్. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం. ఓకే. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఇవి తక్కువగా తీసుకోవడం. బాగా ఆకుకూరలు, కాయగూరలు, నట్సు, బాగా మీట్ తీసుకోవడం. అంటే ప్రోటీన్స్ బాగా తీసుకోవడం. అదేవిధంగా పల్సెస్ మొలకలు అంటారు చూసారా? అది బాగా తీసుకోవడం. ప్రోబయాటిక్స్ మజ్జిగ బాగా తీసుకోవడం. ఇవన్నీ మనము కామన్‌గా చేయాల్సిన పనులనమాట. దీంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం. మనకు 9 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. స్కిల్ ఎక్సర్సైజెస్ అంటాము. మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లోకల్ ఎండ్యూరెన్స్, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్, పవర్ ఎక్సర్సైజెస్, స్పీడ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అని మనకు 9 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ ఎప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉండడము. లైఫ్‌లో వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవడము. ఆల్కహాల్, స్మోకింగ్ ఏవైతే ఉన్నాయో వీటికన్నిటికి దూరంగా ఉండడం. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్‌గా ఏదైతే ఆ 20% ప్రాబబిలిటీ ఉంటుందో దాన్ని కవర్ చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ కొన్ని మెడిసిన్స్ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. గ్రే హెయిర్‌ని వైట్ హెయిర్ చేయడానికి. బట్ కొన్ని మెడిసిన్స్ ఆల్రెడీ మార్కెట్‌లోకొచ్చాయి. కాకపోతే అంత ఎఫెక్టివ్‌గా లేదు. మేబీ కొంతమందిలో ఎఫెక్టివ్‌గా ఉండొచ్చు. మేబీ యంగ్ ఏజ్‌లో ఎఫెక్టివ్‌గా ఉండొచ్చు. మేబీ అంత వైట్ హెయిర్ మొత్తం వచ్చిన వైట్ హెయిర్‌ని మొత్తం బ్లాక్‌గా కన్వర్ట్ చేయలేకపోవచ్చు. బట్ యాస్ దాని ఆఫ్ నౌ షేడ్‌ని మార్చొచ్చు. యాహ్! యాస్ ఆఫ్ నౌ అంత ఫ్రూట్‌ఫుల్‌గా లేవు. బట్ డెఫినిట్‌గా కొన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా రీసెర్చ్ అయితే క్లినికల్ ట్రయల్స్‌లో కొన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. సో, మన వాళ్ళ కోసం ఏమైనా మంచి చిట్కాస్ చెప్పగలరా సార్ టిప్స్? యాహ్! డెఫినిట్‌గా అండి. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి. బాగా నిద్రపోండి. బాగా ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్‌కు దూరంగా ఉండండి. ఆల్కహాల్, స్మోకింగ్ ఉంటే మానేస్తే ఏంటంటే ఇది ఏదైతే 20%లో గన మీరు ఫాలో అవుతే దాని నుంచి బయటకొచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సార్ నార్మల్‌గా ఏ విధమైన మిస్టేక్స్ చేయటం వల్ల గ్రే హెయిర్ అనేది వస్తుంది హ్మ్. మాట్లాడుకున్నాం. కొన్ని టిప్స్ పాటించటం వల్ల కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. ఇన్ కేస్ ఒకసారి వచ్చిన దాన్ని పర్మనెంట్‌గా తగ్గించుకోవాలంటే మనకేమైనా హోమ్ రెమెడీస్ అనేవి యూజ్ అవుతాయంటారా దీనికి? యాహ్! హోమ్ రెమెడీస్ అనేవి ఆహ్, మేబీ నేను యాస్ ఎ హోమియోపతిక్ డాక్టర్ నాకైతే ఐడియా లేదు. హ్మ్. బట్ నేను చూసినవేంటంటే ఆయుర్వేదాలో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. మేబీ నేను చూసిన దాంట్లో మా రిలేటివ్స్‌లోనే ఈ కరేపాకు, లేకపోతే ఈ మందారమాకు ఏదో మిక్స్ చేసినప్పుడు డెఫినిట్‌గా కొంతమందికి నేను కంప్లీట్‌గా కాదు గానీ కొంతవరకు బ్లాక్ కావడం అనేది గమనించాను. హ్మ్. బట్ అవి ఎందుకయ్యాయి ఏంటనేది దానికిట్లో పెద్ద అదే. సైంటిఫిక్ రీసెర్చ్ లేదు కాబట్టి వి డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ సైంటిఫిక్ అనమాట. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్. యాహ్! థాంక్స్ అండి.